ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. క్లియర్గా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఐటీ సెక్టర్ మాత్రం అండర్ ప్రెషర్లో ఉంది. ఇన్ఫోసిస్ ఏకంగా 3.41% నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో 2.1% నెగిటివ్లో క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఏడీఆర్ సెంటిమెంటు నెగిటివ్గా ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మీడియా, బ్యాంక్, ఐటీ అక్కడ దాకా నెగిటివ్లో ఉండగా పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ, రియాలిటీ, ఫార్మాలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 60% ఇండియన్ ఇండిసెస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది 1.63% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ కానీ, సౌత్ కొరియా, చైనా, అఫ్కోర్స్ యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్లో ఉన్నాయి. యూరోప్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఇక జర్మన్, ఫ్రాన్స్, లండన్, ఏషియా మార్కెట్, జపాన్ కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా కూడా కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అనేది యాడ్ అయింది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, డవ్, నైకే, చెవ్రాన్, వాల్మార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, జాన్సన్ అండ్ జాన్సన్, సేల్స్ ఫోర్స్ ఇంక్ అనేది కనిపిస్తుంది. అయితే క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది స్లైట్గా కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత మార్కెట్స్ అనేది కొద్దిగా బ్రీత్ తీసుకొని పైకి వెళ్ళి ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. బ్యాన్ లిస్ట్లో సమ్మాన్ క్యాపిటల్, హెచ్ఎఫ్సిఎల్, ఏంజిల్ వన్ అనేది కనిపిస్తుంది. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఆర్బిఎల్ బ్యాంకు బ్యాన్ లిస్ట్లో ఉండేది, ప్రస్తుతం బయటికి రావడం జరిగింది. దీంట్లో మనం కావాలంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రోబ్లీ టిటాగర్, పిఎన్బి హౌసింగ్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐన్, భారతీ ఎయిర్టెల్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవగా హెచ్సిఎల్ టెక్, ట్రెంట్, ఎంఎండ్ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్, నెస్ట్లే ఇండియా, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 37%, షార్ట్ సైడ్ 47% ఉంది. మొత్తం మీద కొద్దిగా మార్కెట్ కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ అయితే కనిపించింది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. మొన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ అన్వైండింగ్ అనేది చెప్తుంది. అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారనమాట. వీళ్ళ కొద్దిగా ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైర్ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో మళ్ళీ షార్ట్ చేస్తున్నారు. స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఐ థింక్ వెరీ స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ మీద వీళ్ళు బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 391 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐస్ 2105 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈసారి ఎఫ్ఐఎస్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా బాయ్ చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.83% పాజిటివ్గా అయితే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వోల్టాలిటీ అనేది పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికి స్ట్రాంగ్గా బులిష్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 36 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 25,426, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 25,222. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 136 అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 82,231, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 82,718. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,067 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్,
ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్టు 55,096. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది మనకి. సో ప్రస్తుతానికి ఇక్కడ క్లోజ్ అయిందనమాట. ప్రీవియస్గా నెగిటివ్గానే క్లోజ్ అయింది స్లైట్గా, బట్ ఈసారి సిగ్నిఫికెంట్ డ్రాప్ అయింది. డ్రాప్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. మనం చూసిన సమయానికి 107 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నంబరు విషయానికి వచ్చేసరికి 25,327 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ 25,411 అనేది కనిపిస్తూ ఉంది. దగ్గర దగ్గర 85 పాయింట్ల పైన నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ ఫ్యూచర్ మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్గా ఉంది. కోర్స్ ఏంటంటే మనకి ఇమీడియట్గా అప్ సైడ్ టార్గెట్ అనేది 1,10,666 కనిపిస్తుంది. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,08,563. సిల్వర్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్గా ఉంది. మనకి ఇమీడియట్ టార్గెట్ 1,31,012. ఇమీడియట్గా మనకున్న సపోర్టు 1,27,255. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇమీడియట్ ఒక సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది 5,536. ఇమీడియట్ రెసిస్టెన్స్ 5,647 కనిపిస్తుంది. న్యాచురల్ గ్యాస్ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనం వాచ్ చేయాల్సింది 249. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 265 అనేది మనం న్యాచురల్ గ్యాస్లో రెసిస్టెన్స్ అయితే చూడొచ్చు. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎనీహౌ ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సో ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది ఒక వర్డ్లో మనం చూద్దాం, ఒక లైన్లో. లుపిన్ అనేది తీసుకున్నట్టయితే యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ విత్ 4 అబ్జర్వేషన్స్ అనేది ఉన్నాయి. సో ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. యాంబర్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి సబ్సిడరీ ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీలో హోల్డింగ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రైల్టెల్ వచ్చేసరికి 18 కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నుంచి పొందడం జరిగింది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ దీనికి 495 కోట్లున్న ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. కోర్స్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెట్వెబ్ టెక్నాలజీస్ 450 కోట్లు ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి 126 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారనమాట. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. పవర్ గ్రిడ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది, పాజిటివ్. హరివం పైప్ ఇండస్ట్రీస్కి 3,135 కోట్ల ప్రాజెక్ట్ అనేది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ విత్ మహారాష్ట్ర అనేది జరిగింది, పాజిటివ్గా తీసుకోవచ్చు. షిప్పింగ్ కార్పొరేషన్ మనం తీసుకున్నట్టయితే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ అనేది బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్తో జరిగింది, పాజిటివ్గా తీసుకోవచ్చు. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ వచ్చేసరికి మల్టిపుల్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్స్ అనేది ఉన్నాయన్నమాట, ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. స్వాన్ డిఫెన్స్ హెవీ ఇండస్ట్రీస్ వచ్చేసరికి 4,250 కోట్ల స్ట్రాటజిక్ షిప్ యార్డ్ ఇన్వెస్ట్మెంట్ గుజరాత్లో జరుగుతుంది, సో ఇది పాజిటివ్ అనమాట. ఇక రెడింగ్టన్ వచ్చేసరికి సబ్సిడరీ డీల్ విత్ వోడాఫోన్ టర్కీతో జరుగుతుంది, పాజిటివ్గా తీసుకోవచ్చు. గోద్రేజ్ కన్స్యూమర్ 85 మిలియన్ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ అనేది జరుగుతుంది, సో పాజిటివ్. హుడ్కో వచ్చేసరికి ఎంఓయూ విత్ ఎన్బిసిసి ప్రాజెక్ట్ అనమాట, ఇది పాజిటివ్. ఆయిల్ ఇండియా అనేది జాయింట్ వెంచర్ అనమాట ఆర్వీయుఎన్ఎల్తో, సో ఇది కూడా పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి ఇండివిజువల్ స్టాక్స్ అనమాట. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్గా ఉంది, లోవర్లో కూడా కొద్దిగా స్ట్రాంగ్ అనేది చూపిస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్గా ఉంది, బట్ లోవర్లో కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం మీద ఏడిఆర్స్ ముఖ్యంగా నెగిటివ్లో కనిపిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే యుఎస్ గవర్నమెంట్ H1B వీసాస్ మీద $1,00,000 ఫీ అనేది కలెక్ట్ చేస్తూ ఉంది. ఆ ఎఫెక్ట్ కూడా ఇమీడియట్గా ఉంటుందని చెప్పారు. అయితే ఇండియా ఐటీ సెక్టార్ $283 బిలియన్ మార్కెట్ అనమాట. దాంట్లో 57% రెవెన్యూ అనేది మనకి యుఎస్ నుంచి రావడం జరుగుతుంది. అయితే H1B వీసాస్ మీద ఎక్కువగా మనకి అప్రూవల్ అనేది ఉందన్నమాట, 71% అప్రూవల్ ఉంది. అయితే దీనివల్ల ఇమీడియట్గా నెగటివ్గా ఎఫెక్ట్ అయ్యే కంపెనీలు TCS, ఇన్ఫోసిస్, HCL టెక్, విప్రో, టెక్ మహీంద్రా అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ ఏంటంటే మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ జరగవచ్చు. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అనేది బ్రాడర్ ఇండెక్స్ని డ్రాగ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం సెల్ ఆన్ రైజ్ అనేది మనం ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఈ ఐటీ సెక్టర్ అనేది మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి.
సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.